ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పోహా రెసిపీ. అదేనండి అటుకుల మిక్చర్. పిల్లలు స్నాక్ ఐటమ్ అడిగినప్పుడు 5 మినిట్స్లో చేసి ఇచ్చేయచ్చు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో 5 మినిట్స్లో చేసి ఇచ్చేయచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ అటుకులకి 1/2 కప్ పుట్నాలు, 1/2 కప్ పల్లీలు, జీడిపప్పు ఓన్లీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే ఉప్పు, కారం, కరివేపాకు అన్నమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా. సో కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. స్టోర్ లేకుండా అప్పటికప్పుడు తినేటట్టయితే. స్టోర్ చేసుకునేటట్టయితే మాత్రం పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి నాలాగా. సో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక జల్లెడ తీసుకొని జల్లెడలో వేయించుకోండి అటుకులు వేసి. ఎందుకంటే జల్లెడలో వేస్తే ఏంటంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. లేకపోతే మనం తీసుకొని వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా విసుకొస్తాయి, ఈలోపు మాడిపోతాయి అటుకులు. కాబట్టి అలా జల్లెడలో వేయించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, అవి కూడా త్వరగా వేగిపోతాయి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. అటుకులు అయిపోయినాక పల్లీలు వేసేసి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. హైలో మాత్రం పెట్టొద్దు, మాడిపోతాయి, లోపలైతే పచ్చిగా ఉంటాయి, వేగవు. సో తర్వాత పుట్నాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు పుట్నాలు కానీ పల్లీలు కానీ, ఎందుకంటే నోటికి క్రంచీగా బాగా తగులుతాయి, దాన్ని బట్టి వేసుకోండి. ఆ పుట్నాలు కూడా ఫ్రై అయిపోయినాక జీడిపప్పు ఉన్నాయి కదా, జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. వేయించుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసుకొని, కరివేపాకు దాంట్లో జల్లెడలో వేసుకొని వేయించుకోండి. ఎందుకంటే త్వరగా ఫ్రై అయిపోతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసినా పర్లేదు, వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్. వేయించుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. అవి వేయించే ముందే ఒక గిన్నెలో టిష్యూస్ వేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ టిష్యూస్ పీల్ చేస్తాయి, అందుకోసం. తర్వాత చూసారా ఆయిల్ ఎంత నీట్గా ఉంది. సో దాంట్లో టిష్యూస్ తీసేయాలి మొత్తం మనం, ఎందుకంటే టిష్యూస్ ఎక్కువసేపు ఉంచినా మళ్ళీ మెత్తబడిపోయి అంత అతుక్కుంటాయి అన్నమాట. టిష్యూస్ తీసేసి దాంట్లో ఉప్పు, కారం వేసేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. 5 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా నాకు చెప్పండి, కంపల్సరీ నేను వీడియో తీసి మీకు పెడతాను, షేర్ చేస్తాను. అలాగే నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కంపల్సరీ మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారా ఎంత బాగుందో, పంటి కింద క్రిస్పీగా చాలా బాగుంటుంది. టీ టైం స్నాక్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్.